అందరికీ వందనాలండి. మనందరికీ దైవ గుణం ఎంతమందికి ఉంది మనలో? ఎవరైనా చిన్న మాట అంటే తట్టుకోలేమే, అసలు వాళ్ళని క్షమించలేం. ఏమంటారు, సర్దుకుపోలేం, క్షమించలేం. ఈ చిన్న మాట దగ్గర మనం తేలిపోతాం. ఎంతమందిని మనం క్షమిస్తున్నాం? మనం ఒకరు క్షమించలేం, కానీ మనకి క్షమాపణ కావాలి కదా. నీలో నీ అహంకారం ఎంతవరకు నువ్వు తగ్గించుకున్నావు? ఎంత నువ్వు తగ్గించుకొని నీ పక్కవారితో నువ్వు ఎంత సమాధానం కలిగి ఉంటున్నావు? దేవుడు ఇలా చెప్తున్నాడు, నీకేం చేయాలని నువ్వు ఆశపడుతున్నావో నీవే మొదటిగా వారికి చేయి. వారు నాతో మాట్లాడట్లేదు, వారు నన్ను పలకరించట్లేదు, వారు నా వంక చూడలేదు, లేదా నాకు ఫోన్ చేయట్లేదు అని నువ్వు అనుకోవడం ఎందుకు? నీకు నీవే తగ్గించుకుని అదేదో నువ్వే మొదట అడుగు వేయి. వాళ్ళకి గర్వం ఎక్కువైపోయిందని నీకు నీవే అనుకుంటున్నావు, కానీ అంతకంటే ముందు నీకు ఏ గర్వం అడ్డొస్తుందో ఒకసారి ఆలోచించు. ఈ ఇద్దరి మధ్యన ఏమీ లేకపోయినా భద్రశత్రులా తయారయ్యారు. అహంకారం తగ్గించుకుంటే ప్రేమ విస్తరిస్తుంది. ప్రేమ చల్లారిపోవడం వల్ల అహంకారం విస్తరించడం వల్ల ఇద్దరి మధ్యన కలిసి ఉండవలసిన మనము ఇడిపోయి భద్రశత్రులాగా తయారవుతున్నాం. అవునంటారా కాదంటారా? ప్రతి విషయంలో కంప్లైంట్ తీసుకుంటూ ఉంటాం, కంప్లైంట్గా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఒకరితో ఒకరు సర్దుకుపోయే అన్న ఆలోచన నీలో ఉండదు. నీలో ఓర్పు, సహనం, సర్దుకుపోయి తత్వము ఉంటే నిన్ను చూసి అనేక వారు నేర్చుకుంటారు. నీలో అహంకారం నీలో ఉంటే నీ దగ్గర ఏమి నేర్చుకుంటారు? దేవుని మనం పొందుకోవాలంటే దేవుడు ముందుగా చెప్తున్న మాట, ఈ దినము నీతో నీ గుణం మారాలి. నా దగ్గర దేవులు నీకు కావాలంటే నీ గుణం మారాలని దేవుడు చెప్తున్నాడండి. హల్లెలూయా. దేవుడు ఆ వాక్యం అనుగుణంగా నీ జీవితాన్ని మార్చుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. అంతేకాదు, నేను ఒక సాక్షిగా నిలబెడతాడు. నీ పాడైపోయిన స్థలమే కాదు, నీ పాడైపోయిన నోరే కాదు, నీ కంటి చూపే కాదు, నీ దేహమే కాదు, అన్నిటినీ నువ్వు పరిశుద్ధపరచుకో. వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకో. దైవ గుణము కలిగి ఉండు సుమా. అంతేకాదు, దేవుడు నీతో చెప్తున్నాడు, నీ పాడైపోయిన ప్రతి స్థితిగతుల్ని కూడా నేను బాగు చేస్తానని చెప్తున్నాడు. నీ బుద్ధును మార్చుకో, నీ అహంకారాన్ని విసరగొట్టి దేవుడి వాక్యానికి లోబడ్డానికి నిన్ను నీవు మార్చుకో, సిద్ధపరచుకో.